నమ్మకం ఏంటంటే ఆ 3 గంటల సేపు ఏం జరిగింది ఈడ. ఆ 3 గంటలు మా వైఫ్ ఏదైనా సూసైడ్ నోట్ రాసి పెట్టిందా, ఇంకేమన్నా రాసిందా అది నాకు తెలియదు. ఎందుకు వాళ్ళు 3 గంటల సేపు ఈడ చదవవలసి వచ్చింది. ఇంకోటి మా వైఫ్ బెడ్రూమ్లో ఒక కాలిపోయిన కాగితాలు కనిపించాయి. ఎవరు దాన్ని కాల్చారు, దీని హిస్టరీ వెనుక ఎవరున్నారు? మా అత్త, మా బొమ్మర్ది, మా బొమ్మర్ది వాళ్ళ వైఫ్ వాళ్ళేనా, ఇంకెవరన్నా బయట వాళ్ళ వ్యక్తులు ఉన్నారా? ఇంటి గుట్టును ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్నట్టు ఇంట్లో వాళ్ళు చేసిన మోసంతోనే విజయారెడ్డి పిల్లలతో పాటు బలిమిటికి జీవి తీసుకున్నదా అంటే అవుననే అనుమానం వెళ్ళబెడుతుండు భర్త సురేందర్ రెడ్డి. భర్త దూరం ఉండు కాదు, మానసిక ఒత్తిడి అంతకంటే కాదు. తల్లిగారింటోలు ఆస్తిపాస్తుల కోసం పథకం బన్ని రాసి రంపాన పెట్టి రందిల ముంచిర్రు. అందుకే ఇద్దరి పానం తీసి తను తీసుకున్నది అన్నట్టు చెప్తున్నాడు భర్త. విజయారెడ్డి చచ్చిపోయినాక మా ఇంట్లో 3 గంటలు మా అత్తగారు వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఏం చేసిండ్రు, ఇంట్లో ఉన్న బంగారం ఏమైంది, పైసలు ఎక్కడికి పోయినాయి, అన్ని ముచ్చట్లు తేలాలన్నట. నువ్వు చనిపోతే ఎవరికి ఆస్తి అని అడిగాను. అప్పటి నుంచే నాకు డౌట్ స్టార్ట్ అయింది. నేను చనిపోవడానికి వాళ్ళకెందుకు అంటే దీని ఇంకా నా పిల్లలు చనిపోవడానికి, నా భార్య చనిపోవడానికి కారణం ఎవరు? వీళ్ళే ఉండొచ్చు. ఎందుకంటే నా మీద ఇంత ప్రెషర్ పెట్టారు, నా భార్య పిల్లల మీద ప్రెషర్ పెడతారు కదా. అందుకోసం నేను గట్టిగా కోరుకునేది ఒకటే, మీడియా మిత్రులందరికీ, దీన్ని వెలికి తీయండి, నాకు సహకరించండి. ఎందుకు ఏ రాజకీయ నాయకుడు, ఏ వ్యక్తి నాతోటి పరిచయాలు లేరు. నాకు మొత్తం డబ్బు అంతా తీసుకెళ్ళిపోయారు. నా దగ్గర డబ్బు గిట్ట లేదు. వాళ్ళు డబ్బుతోటి అందరినీ మేనేజ్ చేస్తున్నారు. సురేందర్ రెడ్డి ఆస్తి మీద ఉన్న ఆశతోనే ఇదంతా చేసిండ్రట. తన భార్య సావు కారణం అయినోళ్ళు ఆస్తి పేపర్లు దగ్గర పెట్టుకొని సెటిల్మెంట్ చేసుకుందామంటున్నారట. నువ్వు చచ్చిపోతే ఆస్తి ఎవరికి పోతుంది అని అడిగినరట. హగో గట్లెందుకు అడుగుతున్నారు అనే అనుమానం మొదలయ్యి పోలీసుల దగ్గరకు వచ్చిండట సురేందర్ రెడ్డి. నా భార్య తనకు తాను చచ్చిపోయినట్టు చేసింది వీళ్ళే, ఇప్పుడు అదే పద్ధతిలో నేను కూడా చచ్చేటట్టు చేస్తున్నది కూడా వీళ్ళే అన్నట్టు చెప్తున్నాడు. అంతకుముందు భర్త సురేందర్ రెడ్డి చేయబట్టే విజయారెడ్డి చచ్చిపోయిందని వాళ్ళు కేసులు పెట్టిండ్రు. ఇప్పుడు సురేందర్ రెడ్డి కేసు పెట్టిండు. చూడుండ్రి ఎట్లున్నదో ముచ్చట. ఈ సావుల వ్యవహారము, కేసుల వ్యవహారం మొత్తం పైసల చుట్టూ, ఆస్తుల చుట్టే జరుగుతున్నది కదా. అదేదో సినిమాలో చెప్పినట్టు పైసా నువ్వు ఏం చేస్తావంటే అన్నదమ్ముల నడుమ సిచ్చు పెడతా, కావాల్సిన వాళ్ళను దూరం చేస్తా, అయినోళ్లను ఎడవాపుతా, ఆత్మహత్యలు చేసుకునేటట్టు చేస్తా, అవసరమైతే హత్యలు చేస్తా అన్నదట. అగో ఆ డైలాగ్ తీరుగానే ఉన్నది కదా ఈ ముచ్చట కూడా. ఎవరి ఆరోపణలు నిజమో, ఎందుకు విజయారెడ్డి జీవి తీసుకున్నదో తెలవాలంటే పోలీసులు గట్టి విచారణ చేయాలి. దొంగలు ఎవరు, దొరలు ఎవరు అనేది తేల్చేదాకా మనం ఒప్పుక పట్టాల్సిందే.